10th క్లాస్ ఎగ్జామ్ కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కానీ అయినప్పుడు ఎగ్జామ్ రాసే ముందు వరకు చాలా బాగా చదువుతారు. బట్ ఎగ్జామ్కి పోయినప్పుడు అక్కడ సేమ్ ఎంత చదివామో అంత మనము పేపర్ మీద పెట్టుకోకపోవడము, సో అదే కాన్ఫిడెన్స్లో ఎంత చదివామో అదే లెవెల్లో మనం అక్కడ పర్ఫామ్ చేయకపోవడము, లేదంటే ఇంకా మనం చాలా ఒక 2-3 ఇన్సిడెన్సెస్ చూసాము. నేను ఇంతకుముందు పనిచేసిన జిల్లాలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. కొంతమంది స్టూడెంట్స్ తగినంత ఆశించినంత రిజల్ట్ని శిక్షించుకొని సూసైడ్ లాంటివి చేసుకోవడము, ఇట్లాంటివి అన్నీ కూడా చేసుకుంటున్నారు. సో వీటికి అన్నిటికీ మేజర్ రీజన్ ఏంటిదంటే, ఒకటి మనము మెంటల్గా స్ట్రాంగ్గా ఉండకపోవడము, 2 మనము ఏమన్నా అయితే దానికి ప్రిపేర్ అయి ఉండకపోవడము, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ మనము ఈ ఫెయిల్యూర్ని ఓవర్కమ్ చేస్తాము, ఇంకా ముందుకు పోతాము అనే కాన్ఫిడెన్స్ లెవెల్ తీసుకురాకపోవడము. సో ఇట్లాంటి వాటి వల్ల చాలామంది స్టూడెంట్స్ మెంటల్గా కొంత సఫర్ అవుతున్నారు. అదేవిధంగా తర్వాత ఏదైనా ఇట్లాంటి ఇన్సిడెన్సెస్ కూడా జరుగుతున్నాయి. సో ఈ బ్యాక్గ్రౌండ్ని దృష్టిలో పెట్టుకొని ఇది చాలా ఇంపార్టెంట్ ఉన్న యాక్టివిటీ. మీకు ఆల్రెడీ ఇప్పటివరకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈవెన్ ఆఫ్టర్నూన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో 2-3 ఇష్యూస్ స్టూడెంట్స్కి అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక లైన్ కూడా క్లియర్గా మీకు చెప్పారు, లైఫ్ ఎఫ్ లేకుండా ఇట్ ఈజ్ అబద్ధం అనేది. సో ఖచ్చితంగా కూడా అది మనం అందరం గుర్తుపెట్టుకొని మనం అన్ని సాఫీగా జరుపుకుంటూ అన్ని మంచిగా అన్ని క్లియర్గా జరుపుకుంటూ వెళ్ళిపోతే మన లైఫ్ అనేది ఎటువంటి సార్థకత కానీ ఎటువంటి ఇది కానీ ఉండదు. సో కాబట్టి లైఫ్లో మనకి ఏదో ఒక టైంలో ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ఫెయిల్యూర్ అనేది తగులుతుంది. ఈవెన్ నాకైనా సరే, మీకైనా సరే, ఎవరికైనా సరే. అది ఎట్లా స్టడీస్లో తగులుతుందా, లేకపోతే బిజినెస్లో తగులుతుందా, లేకపోతే ఇంకో ప్లేస్లో తగులుతుందా, మనకి లైఫ్లో ఎప్పుడైనా ఈ ఫెయిల్యూర్స్ అనేది మనకి కొంతవరకు తగలవచ్చు. సో ఎప్పుడు మనము ఆ మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. ఫెయిల్యూర్ అనేది ఎండ్ ఆఫ్ ద లైఫ్ కాదు. ఫెయిల్యూర్ అనేది మనకి స్టెప్పింగ్ స్టోన్ అంతే. ఇట్ ఈస్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అండ్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఫర్దర్ సక్సెస్. ఫెయిల్యూర్ లేకుండా మనకి ఎక్కడ సక్సెస్ ఉండదు. సో కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ మధ్యకాలంలో ఏంటిదంటే చిన్న ఓటమిలకు చిన్న వాటికి భయపడుతూ దాని మీద ఇంకేదో చేసుకోవడం ఇట్లా చేసుకుంటారు. సో దయచేసి అందరు స్టూడెంట్స్ ఉన్నారు, మీతో ఇప్పటివరకు మాట్లాడారు. సో ఇటువంటిది ఎప్పుడైనా మనం మైండ్లో పెట్టుకునేవాల్సింది ఏంటిదంటే, ఫెయిల్యూర్ ఇస్ ఆల్వేస్ ఏ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. సో మనం ఫస్ట్ ఫెయిల్యూర్ అయితేనే దాని నుంచి నేర్చుకోగలుగుతాం, మనం చేసిన తప్పుల్ని సరిదిద్దుకోగలుగుతాము. ఆ తప్పుల్ని సరిదిద్దుకొని ఇంకా ముందుకెళ్ళగలుగుతాం, ముందుకెళ్ళి మనం జీవితంలో సక్సెస్ అవ్వగలుగుతాం.